తిరుపతి జిల్లా కోటపట్టణంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేరిగ మురళీధర్ గెలుపు కోసం ప్రచారం చేశారు. మేరిగ మురళి కుమారుడు మేరిగ రేవంత్ చక్రవర్తితో కలిసి వినోద్ రెడ్డి నార్త్ గిరిజన కాలనీ, దళితవాడ, పల్లగుంట, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. మాకు ఓటేస్తారన్న వాళ్ళని మేము మీకు ఉన్నామని చెప్పేది ఇంకొక చోట, అలాంటి చోటే ఈ కోట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోట, మా నల్లపరెడ్డి గారి మాట. మేము ఓటేసి బద్దల కొట్టి బంపర్ మెజారిటీతో మేరిగ మురళి గారిని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా నమ్మక ద్రోహులకి, పార్టీలు మారే వాళ్ళకి, వెన్నుపోట్లు పొడిచే వాళ్ళకి బుద్ధి చెప్తామని వాళ్ళందరూ నాకు చెప్తుంటే నాకు మాటలు రావట్లేదు, మంత్రముగ్ధుడిని అయిపోతున్నాను నేను. మేరిగ మురళి గారు బిడ్డ అని నేను చెప్పడం కంటే కూడా మేరిగ మురళి గారి భక్తుడిని నేను, ఆయన కార్యకర్తని. ఆయన బదులుగా నేను వస్తాను కాబట్టి నాకు ఇవన్నీ దక్కుతున్నాయి. ఇది ఆయనకు దక్కే గౌరవం. నేను ఆయన కొడుకుగా పుట్టినందుకు అత్యంత ధన్యుడిగా భావిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఆయనకే పుట్టాలి, మళ్ళీ మళ్ళీ గూడూరు ప్రజలతో తిరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలను కూడా ఒకటే మాట అడుగుతున్నాను. మంచి చేసే వాళ్ళ కోటేస్తారా, మభ్య పెట్టే వాళ్ళ కోటేస్తారా? వెన్ను తట్టే వాళ్ళ కోటేస్తారా, వెన్నుపోటు పొడిచే వాళ్ళ కోటేస్తారా? నిజం చెప్పే వాళ్ళ కోటేస్తారా, నిలకడ లేని వాళ్ళు కోటేస్తారా? ఈ ప్రశ్నకి రాష్ట్ర ప్రజలు, నా గూడూరు ప్రజలు నాకు సమాధానం చెప్తారు. బంపర్ మెజారిటీతో ఆ సమాధానం మీ అందరికీ మళ్ళీ ఇదే మీడియా మిత్రులతో నేను అందరికీ తెలుపుకుంటాను. సెలవిస్తాను. ఈరోజు కోటపట్టణంలో నార్త్ గిరిజన కాలనీ మరియు హరిజన్వాడలో పర్యటించడం జరిగింది. జగనన్న మీద ఉన్న అభిమానం, మా కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పూల వర్షం కురిపించారు. జగనన్నని వాళ్ళు గుండెల్లో దాచుకున్నారు. మేము వెళ్ళి వాళ్ళని ఓటు అడిగితే వాళ్ళే మాకన్నా ముందు అయ్యా మేము వేసే జగన్ తప్పితే ఇంకే వ్యక్తికి ఏమో, ఎందుకంటే ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మంచి మాకు లబ్ధి చేస్తున్నాడు ఆయనే మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు నోటుకుండానే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు ఇంకా చేస్తానంటే మేము నమ్మబోమయ్యా, మేము వేసే జగన్కేనయ్యా అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళే దీవిస్తున్నారు. ఈరోజు మేరిగ మురళి గారి అబ్బాయి రేవంత్ చక్రవర్తి కూడా నాతో కూడా పర్యటించారు. ఆ అబ్బాయికి కూడా వాళ్ళందరూ ఘన స్వాగతం పలికారు. మేరిగ మురళన్న నమ్మకస్తుడు, పార్టీకి విధేయుడు. టికెట్ ఇన్ని రోజుల్లో కూడా పార్టీకి విధేయుడు ఉన్నాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇటువంటి విధేయుడిని మన గూడూరు కాన్స్టిట్యున్సీలో పంపించాలా, ప్రజలకి దగ్గర చేయాలా. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఒక వ్యక్తి పరిపాలించాడు, పిచ్చోడి చేతిలో రాయించినట్టుగా ఉండింది, కానీ ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఈరోజు ఒక మంచి చదువుకున్న వ్యక్తి, ఓపికగా ఉండే వ్యక్తి, ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తికి టికెట్ ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మంచి మెజారిటీ దాన్ని గెలిపించి జగనన్నకి